సమాజ హితం కోరే ఉపాధ్యాయులను గౌరవించడం మన బాధ్యత అనే విషయం ప్రతి పౌరుడు గుర్తించాలని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గురువుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వైసీపీ ఉపాధ్యాయ వింగ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులను గౌరవించేందుకు తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గురువు లేకుండా విద్యలోనైనా క్రీడల్లోనైనా రాణించడం జరగదనే విషయం ప్రతి విద్యార్థి గుర్తుంచి గురువులను గౌరవించి వారి చేత ఆశీర్వదించబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులతో పాటు వైసీపీలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి దినం. ఎందుకంటే టీచర్స్కి నో క్యాస్ట్, నో రిలీజియన్, నో పొలిటికల్ పార్టీస్. వాళ్ళు భారతదేశం ప్రపంచం గర్వపడే విధంగా తీర్చిదిద్దేటువంటి గురువులలో వాళ్ళకి అందరు విద్యార్థులు సమానమే. వారి పిల్లలు ఎవరైనా, వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అభివృద్ధి చెందారంటే వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముండదు. ఎందుకంటే ఒక్కొక్క గురువులు సొంత పిల్లలే చాలా వాటిలో ఫెయిల్ అవుతారు. వారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయ్యారనేటువంటి భావన కంటే కూడా నా దగ్గర విద్యాసంపద నా శిష్యులంతా కూడా అభివృద్ధి చెందారనేటువంటి ఎంతో ఆనందం వాళ్ళ కళలో చూసాం. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఒక సైనికుడు కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ప్రపంచం గర్వించదగ్గటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేసినటువంటి యోధులు మనకు ఉపాధ్యాయులు పొలంలో ఉన్నారు. వారిని ఈ రోజున మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు మరి నలుగురిని మంచి సబ్జెక్టులు. ఎందుకంటే ఈ రోజున ఏ స్కూల్ అయినా కానీ గ్రౌండ్ లేని స్కూల్స్ కనపడుతూ ఉన్నాయి. ఈ రోజున ఆటలాడించేటువంటి టీచర్ను కూడా ఎంచుకున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు శరీర సౌష్ఠవం లేనటువంటి విద్యార్థులు చాలామంది వస్తున్నాం. చాలామంది 99 మార్క్స్ వస్తాయి కానీ బయటికి వెళ్ళి మరి ఏది కొంచెం గేమ్స్ ఆడలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజున ఈ గురువులను సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా ఆనందం ఉంది. అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన. ఎందుకంటే ఇది ఒరేషియస్ లీడర్. రోజుకి 18 గంటలు చదివేటువంటి ప్రొఫెసర్ ఈరోజు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే హిట్లర్ కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాల, ఓన్లీ ఆయనకి మనిషి 18 గంటలు చదివేటువంటి నాలెడ్జ్ ఆయనతో నేను మాట్లాడాలి, కూర్చోవాలనేటువంటి భావంతో ప్రపంచంలో పేరు సంపాదించిన ఆయన. అది కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఉన్నప్పుడు మనకి ఎంతో చాలా గర్వంగా ఉండేది. వీళ్ళందరూ కూడా చాలా విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు. ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ఇటువంటి గురువర్యులు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ సబ్జెక్టులు బోధించడం కాదు, భారతదేశంలో మంచిని కోరేటువంటి రాజకీయ నాయకులు కూడా తయారు చేసేటువంటి బాధ్యత ఈరోజు గురువుల భుజస్కంధాల మీద చెప్పుకొని గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని డాక్టర్లని చదువుతున్నారు తప్పితే నేను రాజకీయ నీతిని చదివి రాజకీయంలోకి రావాలి, ఈ భారతదేశంలో మంచి కళ్ళగన్నటువంటి గాంధీ కళ్ళగన్నటువంటి భారతాన్ని పెంపొందించాలనేటువంటి దానికి కూడా మరి మనం కొంతమందికి చెప్పాలి. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ, నేను పిల్లల్ని అడిగినప్పుడు, నేను ఎంపీ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అడిగినా కూడా ఎవరు కూడా నేను రాజకీయాలకు రావాలని అనుకోవట్లా. అందుకని ఈ రోజున రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువర్యులు తయారు చేసేటువంటి సైనికులను కూడా తయారు చేసిన బాధ్యత మేము గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మీ నలుగురు దాదాపు సత్యనారాయణ గారు, మా గురుగారు జిహెచ్ఆర్ అండ్ ఎంసీఎంఆర్, ఎందుకంటే గొర్రెల అనివిరెడ్డి, మెట్టు చిన్నమల్లారెడ్డి గారు, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి కాలేజ్ అంటున్నారు. రెడ్డి కాలేజ్ కాదు, దాతలు గొర్రెల అనివిరెడ్డి గారు. ఆయన పిల్లలు లేరు, ఆయన దత్తత తీసుకొని ఆ రోజు 100 మందిని దాదాపు 100 మందిని పిల్లలు చేర్పించి ఆయనకు ఉన్నటువంటి 4 లక్షల రూపాయల డబ్బును ఆ రోజు ఇచ్చాడు. మెట్టు చిన్నమల్లారెడ్డి గారు దాదాపు భూమిని దానం చేశారు. వాళ్ళంతా మహానుభావులు. ఎందుకంటే